Hi friends, welcome to my channel English with Prasad. In the previous video, we have seen the topic voice. We discussed what is a voice and how to change a sentence from active voice to passive voice with an example. So today, let us see what kind of helping verbs are used while changing a sentence from active voice to passive voice. See here, these are the helping verbs that we use in active voice and passive voice, especially while changing a sentence from active voice to passive voice. So these are is, am, are, was, were, be, been, being. These are the helping verbs that we use in passive voice. Let us see when we use is, am, are, when we use was, were, like the same the remaining helping verbs. See here, you know that is, am, are. These three are used if the given sentence is in present tense. Right? If the given sentence is in present tense, we use is, am, are. Present tense. Right? And whereas was, were. You know that if the given sentence is in past tense, we use was, are, were. Whereas be is used in future tense. Been is used in perfect tense. Right. The remaining being is used if the given sentence is in continuous tense. Continuous tense. So let us once again revise, friends. ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ టెన్స్ లో ఉన్నట్లుగా అయితే దట్ మీన్స్ మనం ఈస్ కానీ యామ్ కానీ ఆర్ కానీ యూజ్ చేస్తాం. అలానే ఇచ్చినటువంటి సెంటెన్స్ మనకి వర్స్ పాస్ట్ టెన్స్ లో ఉన్నట్లుగా అయితే వర్స్ కానీ వర్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది. అలానే ఇచ్చినటువంటి సెంటెన్స్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంటే మనం బీ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ ని యూజ్ చేస్తాం. అలానే బీన్ కూడా ఇచ్చినటువంటి సెంటెన్స్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంటే అప్పుడు మనం బీన్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాం. ఫైనల్ గా ఇచ్చినటువంటి సెంటెన్స్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నట్లుగా అయితే అప్పుడు మనం బీయింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. Now friends, let us see some examples where we use these helping verbs. Okay friends, these are the helping verbs that we use in passive voice. Depends upon the tense of the given sentence. For example, if the given sentence is in present tense, which helping verbs we use? We use is, am, are. అలా కాకుండా ఇచ్చినటువంటి సెంటెన్స్ మనకి పాస్ట్ టెన్స్ లో ఉన్నట్టుగైతే వర్స్ కానీ వర్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది సింగులర్ ఉన్నట్టుగైతే మనం ఈస్ కానీ యామ్ కానీ యూజ్ చేస్తాం. అలా కాకుండా సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఉన్నట్లుగైతే ఆర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో అలానే ఇక్కడ కూడా ఇచ్చినటువంటి సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉన్నట్టుగైతే వర్స్ కానీ వర్ కానీ యూజ్ చేస్తాము. సేమ్ హియర్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్ వి యూస్ వాస్, వెరాస్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్ వి యూస్ వర్. అర్థమైందా? సో ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో అది మనకి ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నట్టుగైతే బీ ఫామ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్, will be,
or shall be, like this. If it is in future tense, we use be form. Whereas if the given sentence is in perfect tense, ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్టుగైతే బీన్ అనేటువంటి ఆ బీ ఫామ్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి సెంటెన్స్ కింద పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే హ్యాస్ బీన్ అని కానీ హ్యాడ్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ అని కానీ మనం యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత కంటిన్యూస్ టెన్స్, ఫైనల్గా ఇచ్చినటువంటి సెంటెన్స్ కింద కంటిన్యూస్ ఫామ్లో ఉన్నట్టుగైతే వర్బ్ కింద ఇచ్చినటువంటి వర్బ్ ఏదైతే ఉందో అది V4లో ఉన్నట్లుగైతే మనం బీయింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఒక సెంటెన్స్ చేంజ్ చేసేటప్పుడు మనం ఏమేమి హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి అనేది ఈ యొక్క ఇచ్చిన సెంటెన్స్ మీద, దాని యొక్క టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసి మనం ఎలా ఆన్సర్స్ రాయాలి అనేది మన నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో వన్స్ ఆల్ ఆఫ్ యూ గో త్రూ దిస్ టేబుల్ అండ్ ఐడెంటిఫై విచ్ హెల్పింగ్ వర్బ్స్ we use in which tense. Okay, thank you for watching.